రాజధాని విషయంలో మేమేం కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు. నెంబర్ 1, వీఆర్ వెరీ క్లియర్. మేము రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు చెప్పాం. ఇంకా అశ్రద్ధ చేసేది ఏమంటే అమరావతిని మేము సింగిల్ రాజధానిగా మేము ఐడెంటిఫై చేయలేదు, దాన్ని డెవలప్ చేయాలని కూడా మేము అనుకోలేదు. దానిలో వాస్తవం ఉంది కదా, దీనిలో ఇంకేముంది? చంద్రబాబు నాయుడు, నేను ఒక మాట చెబుతా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందిద్ది, మాకు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోద్ది, మా భూములు బాగా ధరలు వస్తాయి అనుకున్నారా? అమరావతి ప్రాంత ప్రజలు అనుకున్నారు, గుంటూరు ప్రాంత ప్రజలు అనుకున్నారు, విజయవాడ ప్రాంత ప్రజలు అనుకున్నారు. కారణం ఏంటంటే సింగిల్ రాజధాని అయిపోద్ది మాది, ఇక చూసుకో, పొలాల మీద ఎగబడిపోతారు జనం, హైదరాబాద్ నుంచి వచ్చి పొలాలు కొంటారు అన్నారు. ఎవడు కొన్నాడే చెప్పండి, నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో. ఏంటి కారణం? నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. నీ దుంపదేగా 52,000 ఎకరాలు తీసుకున్నావు, 53,000 ఎకరాలు తీసుకున్నావు, మళ్ళీ 43,000 ఎకరాలు అంటున్నావు. ఇది చేసేది కాదు, సచ్చేది కాదు. కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు కాజేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం. ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు, 1,00,000 కోట్లు తీసుకొస్తాడు, టెండర్లు పిలుస్తాడు, ఆ 1,00,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% తీసుకుంటాడు. శ్రీమద్ రమారమణ గోవిందో, మునిగిపోయినా పట్టించుకోడు. అసలు నాకు తెలియగలుగుతానండి, కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ. నా ప్రశ్న కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఏంటి ఇవాళ నేను ఉన్నది వాస్తవమా కాదా? ఇవాళ వాటర్ ఉందో లేదో వెళ్ళి చూసిరండి. లిఫ్ట్ పనిచేస్తుంది, వాటర్ అటాగే ఉంది. వాట్ ఇస్ దిస్? ఏమిటి అద్భుతం, ఏమిటి అమోఘం? తెలివి తక్కువతనం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విధానం. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, ఆయన ఎవరు, నారా లోకేష్ గారు, ఆయనకున్న ఛానల్స్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా కూడా ఎగరేయలేదు, ఇది అన్యాయం, అక్రమం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, స్వాతంత్ర దినోత్సవం అనేది భారత ప్రజలకి చాలా పర్వదినం లాంటిది. ఎక్కడ పెడితే అక్కడ జెండాలు ఎగరేయరు. నేను తెలియగలుగుతానబ్బా, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు? హైదరాబాద్లో ఎగరేశాడు ఒకసారి, ఇంటి మీద ఒక గొట్టంలాగా గట్టి. అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎగరేశాడే? ఇంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా. చంద్రబాబు ఎన్నిసార్లు ఎగరేశాడు? ఏదో డైవర్ట్ పాలిటిక్స్. ఏదన్నా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దానికి ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వచ్చారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనవి చేస్తున్నా. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎగరేశారో గుర్తుపెట్టుకోండి. అది ఒక పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినాన్ని మేము పవిత్రంగా భావించి మా ఆఫీసుల్లో ఎగరేసాం. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ని చోట్ల ఎగరేశారు చెప్పండి నాకు, లెక్క తీయండి. ఊరికినే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, ఒక సభ్యత, సంస్కారం, ఒక బాధ్యతగా మాట్లాడవలసినటువంటి విధానం తెలుసుకోవాలి తప్ప లోకేష్ ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. మిస్టర్ లోకేష్, గుర్తుపెట్టుకో, ఇవాళ నీకుంది బలం అనుకుంటున్నామేమో, వాపు అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హైకోర్టు అన్నా, చట్టం అన్నా పోలీసులకు లెక్కలేదు. పాపం ఎన్ని రోజుల నుంచి హైకోర్టు ఈజ్ గివింగ్ సో మెనీ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ పెద్దారెడ్డి తన గ్రామం వెళ్ళి గ్రామంలో నివసించేటటువంటి హక్కు కూడా లేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. ఈ 79వ స్వతంత్ర భారతదేశానికి సంబంధించి 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం కదా. పెద్దారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఊర్లో వెళ్ళి నివసించడానికి కూడా స్వాతంత్రత లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తూతు మంత్రం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక అరాచకమైన పాలన. ఇది పోలీసు రాజ్యంగా నడుస్తూ ఉంది. పోలీసులే ఓట్లు గుద్దారుగా మొన్న, అంతే. ఇది కూడా పోలీసులే ఓట్లు గుద్దుతారు, పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, పోలీసులే మమ్మల్ని కొడతారు.
పోలీసులే పాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. కట్టారుగా బస్సులు. ముందు ఇది రేపల్లి వెళ్ళే బస్సు, ఇది పొన్నూరు వెళ్ళే బస్సు, ఇది గుంటూరు వెళ్ళే బస్సు అని కట్టినట్టుగానే ఇది మహిళలకు ఉచిత ప్రయాణం లేని బస్సు అని కట్టారు. ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు. అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి. నేను చెప్పే ఇంతకు ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఏ ఊరు బస్సు వచ్చి ఆ ఊరు ఎక్కుతారు వాళ్ళు, ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు. ఇది మోసం, చీటింగ్. స్త్రీ శక్తి కాదు ఇది. స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతకుముందేమో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుగా ఎక్కాలి, ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి. ఇది ప్రయాణం. మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు లేదు. ఆ బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అది పరిస్థితి. ఆ 6 కేటగిరీ బస్సులు రావాలి, దానిలో ఎక్కాలి, అప్పుడు వెళ్ళాలి. ఇది పరిస్థితి.